జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో చైనా గూఢచర్యం అంట. అసలు ఏమి జరుగుతుంది మన దేశంలో, అందులోనూ మరి మన తెలుగు రాష్ట్రాల్లో? ఈ న్యూస్ చూడండి ఒకసారి, నిజంగా షాక్ అయిపోతారు. అట్లే సరే, న్యూస్ విషయానికి వస్తే, గూఢచర్యం అనేది ఒక ఆర్ట్ అన్నమాట. ఈ గూఢచర్యం అంటే ఏదైనా ఒక రహస్య సమాచారం కలిగి ఉన్న వాళ్ళ నుంచి వాళ్లకు తెలియకుండానే దక్కించుకోవడం. సపోజ్ వచ్చేసి నేనే ఒక సీక్రెట్ ఏదైనా దాచిపెడతా, నాకు తెలియకుండానే ఆ సీక్రెట్ను వాళ్ళు దొంగిలించాలన్నమాట. ఈ పని చేసే వాళ్ళను గూఢాచారులని లేదా వేగులని అంటారు. వీళ్ళు రహస్య సమాచారాన్ని సేకరించి తమ సంస్థకో లేకపోతే తమ దేశానికో చేరేస్తారు. ఏ ఒక వ్యక్తి అయినా లేదా బృందం అయినా ఒక ప్రభుత్వం తరపునో లేదా ఒక సంస్థ తరపునో లేదా స్వతంత్రంగా ఈ గూఢచర్యం అనేది చేయొచ్చు అన్నమాట. ఈ గూఢచర్య కార్యక్రమాలు సాధారణంగా రహస్యంగా ఎవరికి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇవి న్యాయసమ్మతమైనవిగా ఉంటాయి, మరికొన్ని సందర్భాల్లో ఇవి చట్ట విరుద్ధమైనటిగా ఉంటాయన్నమాట. సరే, ఆ విధంగా కూడా పరిగణిస్తారు. బయట ప్రపంచానికి తెలియనటువంటి మూలాలను శోధించి సమాచారాన్ని వెలికి తీయడం గూఢచర్యంలో ఒక భాగం. సరే, మన దేశంలో ఇటువంటి ప్రధానమైనటువంటి గూఢచార సంస్థలు రెండు ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇక రెండవది వచ్చేసి రా. ఈ ఐబీ అనేది మన దేశంలో ఉండేటటువంటి సామాజిక కార్యకలాపాలను, దేశద్రోహులను, విదేశీ ఏజెంట్లను కనిపెట్టి వాళ్ళను ఏం చేయాలో అది చేస్తుంది. ఇక రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అన్నమాట. ఈ రా ఏజెంట్లు మన దేశం తరపున విదేశాలలో గూఢచర్యం చేస్తూ ఉంటారు. ఈ మధ్యన మన రాకుమార్లో బాగా యాక్టివ్ అయిపోయిన సంగతి మీకు కూడా తెలిసిందే. పాకిస్తాన్లో అయితే దుమ్ము లేపుతారు మనోళ్ళు. అయితే సాధారణంగా నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి విదేశాలలో గూఢచర్యం చేసేటటువంటి ఏ సంస్థ అయినా ముందుగా ఆ దేశంలో ఈ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలాగే ఎవరికి అనుమానం రాకుండా స్క్రాప్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇకపోతే తమ గూఢచర్యానికి సంబంధించినటువంటి విషయాలు, అలాగే సీక్రెట్ మెసేజ్లు, సీక్రెట్ డీల్స్ అన్నీ కూడా ఈ రెస్టారెంట్లలోనో లేక ఈ స్క్రాప్ యార్డ్లలోనో జరుగుతూ ఉంటాయి. సహజంగా హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఇకపోతే మనకు రా ఉన్నట్టుగా చైనాకు కూడా ఒక గూఢాచార సంస్థ అయితే ఉండాలి. దాని పేరే ఎంఎంఎస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ అన్నమాట. ఇక ఈ చైనీస్ ఎంఎంఎస్ గూఢచారులో మిగతా అన్ని దేశాలలో కంటే మన భారతదేశంలోనూ అలాగే అమెరికాలోనూ ఎక్కువ గూఢచర్యం నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే అమెరికా, భారత్ ఈ రెండు కూడా చైనాకు శత్రు దేశాలు కాబట్టి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రస్తుతం చైనాకు పోటీ అంటే ఒకవైపు చూస్తే అమెరికా, ఇంకొక వైపు భారత్. కాబట్టి ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది అనమాట. అర్థమవుతుందా? మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా 40 మంది చైనీస్ గూఢచారులను పట్టుకున్నారు. మరి కొంతమంది చైనీస్ గూఢచారులు ఏమైపోయినారో కూడా ఆ దేవుడికే తెలియాల. అర్థమవుతుంది మీకు అది విషయం. ఈ విషయం అటుంచితే ఇప్పుడు కొత్తగా మరొక విషయం వెలుగులోకి వచ్చింది. డ్యూయాంగన్ ఇతను ఒక చైనా జాతీయుడు అనమాట. ఈ డ్యూయాంగను అక్రమంగా మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు వచ్చి అక్కడ నివసించసాగినాడు. ఇతను ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి సమీపంలోని రేణిగుంట దగ్గరలో ఉన్నటువంటి ఏర్పేడు మండలం వికృతమాలలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. మన కొడుకుది ఏంది నాకు అర్థం కాదు. ఈ మధ్య అంతానేమో ఏది సరే రాయచోట్లో కావచ్చు, లేకపోతే ధర్మవరంలో కావచ్చు, విజయనగరంలో కావచ్చు, ఇక్కడంతా కూడా ఈ తీవ్రవాదులంతా కూడా బయటపడినారు. ఇప్పుడేమో చైనీస్ ఏజెంట్లు అంట, గూఢచారులు. ఏం చెప్పాలి, ఏం జరుగుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో నాకైతే అర్థం కావాలి. ఇక అక్కడ బిగ్ కిచెన్ అనేటటువంటి ఒక పెద్ద రెస్టారెంట్ కమ్ హోటల్ను ప్రారంభించాడు ఈయనగారు. ఇక ఈ హోటల్ నుంచి ప్రతిరోజు కూడా తిరుపతికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చైనీస్ సంస్థల్లో పనిచేసేటటువంటి చైనీస్ జాతీయులకు ఆహారం సప్లై చేయడం ప్రారంభించాడు. అంటే ఈ రేణిగుంటకు దగ్గరలో శ్రీ సిటీ అని ఒకటి ఉంటుంది అనమాట. చాలా వరకు విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి, చాలా వరకు ఇట్లా అంతా కూడా ఉండదు. అంటే అక్కడ తిరుపతి చుట్టుపక్కల ఏవైతే చైనీస్ కంపెనీలు ఉంటాయో ఆ పనిచేసే వాళ్ళకు ఫుడ్ సప్లై చేయడం ప్రారంభించాడు. దీనికి అతని వద్ద పర్మిట్ కూడా లేదు చూడండి. కానీ ఎలా మేనేజ్ చేశాడో తెలియదు, కానీ మేనేజ్ చేసి ఈ అతిపెద్ద రెస్టారెంట్ని అయితే నిర్వహిస్తాడు. ఇక ఈ రెస్టారెంట్తో పాటు రేణిగుంట పట్టణానికి దగ్గరలో మరొక స్క్రాప్ గౌడను కూడా ప్రారంభించాడు. అర్థమవుతుందా? ఇక అక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఈ డ్యూయాంగను కోట్లకు పడగలెత్తాడు. ఏం ఊరికే కాదు. అంటే మీరు అనుకోవచ్చు ఏది హోటల్ బిజినెస్ పెడితేనో లేకపోతే స్క్రాప్ యార్డ్ పెడితేనో కోట్లు వస్తాయని. దాని చాటు ఈడేం చేస్తున్నాడో అది కదా అక్కడ విషయం.
అతను విజిటింగ్ వీసా మీద మన దేశానికి వచ్చాడు, పర్మనెంట్ వీసా కూడా కాదు. కానీ తిరుపతికి సమీపంలో స్థిరపడి బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. అది కూడా రెస్టారెంట్ బిజినెస్, స్క్రాప్ బిజినెస్లో. అయితే అతి కొద్ది కాలంలోనే ఈ డ్యూయాంగను అనేక అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకున్నాడు. దీంతో అనుమానం వచ్చినటువంటి మన కేంద్ర సంస్థ అయినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సడన్గా ఈ డ్యూయాంగన్ రెస్టారెంట్ పైన అలాగే ఆ స్క్రాప్ యార్డ్ పైన దాడులు నిర్వహించారు. అంతే, బెత్తరపోవడం ఈడీ అధికారులు వంతైందనమాట. ఇతని బ్యాంకు ఖాతాలు, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలు, ఇతనికి విదేశీ సంస్థలతో ఉన్నటువంటి సంబంధాలను, కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లను చూసి ఈడీ అధికారులకే మతిపోయింది. అసలు ఈ డ్యూయాంగన్ తిరుపతికి సమీపంలో ఎందుకు సెటిల్ అయినాడు? ఇతనికి మన దేశంలో ఏం పని? ఇతను స్క్రాప్ యార్డ్ను అదేవిధంగా రెస్టారెంట్ను ఎందుకు ప్రారంభించాడు? అసలు ఇతనికి ఇన్ని కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇతనికి విదేశీ కంపెనీలతో ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అన్న విషయాలపైన ఇప్పుడు కేంద్ర సంస్థలు లోతుగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాయి. అలాగే ఈ డ్యూయాంగన్ పాస్పోర్ట్ సీజ్ చేసి ఆయన కానీ రహస్య ప్రదేశంలో పెట్టి విచారిస్తున్నారంట. నా అంచనా ప్రకారం అయితే వీడు ఇన్నాళ్ళు కూడా నార్త్ ఈస్ట్కి చెందిన వాడిని చెప్పి రేణిగుంటలో సెటిల్ అయి ఉంటాడు. అర్థమవుతుందా? ఎందుకంటే మేఘాలయ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్, వాళ్ళు ఇంచుమించుగా ఈ చైనా వాళ్ళు ఉన్నట్టే ఉంటారు. ఆ విధంగా నేను అదిగో పలానోడికి నేను చెప్పేసి వచ్చి ఇక్కడంతా కూడా చలామణి అయి ఉంటాడు. తిరుపతికి తరచుగా వచ్చేటటువంటి విఐపీలు అదేవిధంగా వివిఐపీలు వస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద ఈ గూఢచర్యను నిర్వహించడానికి వీడక్కడ రెస్టారెంట్ను అదేవిధంగా స్క్రాప్ యార్డ్ను స్టార్ట్ చేసి ఉండొచ్చు అనేది నా యొక్క అనుమానం. ఇకపోతే ఇలాంటి విషయాలు ఎలాగూ బయటికి రావు, మనమే అర్థం చేసుకోవాలా. కానీ వీడిని గట్టిగా పిండి లోతుగా ఎంక్వైరీ చేస్తే సరే వాడు ఎందుకు వచ్చాడు, ఎవరు పంపించారు, ఇన్ని రోజులు వాడు మన దేశానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వాడు ఏం చేశాడు అనేది అంత మ్యాటర్ అంతా కూడా బయటకు వస్తుంది తన్నుకొని బోల్డ్గా. చూద్దాం ఏం జరుగుతుందో, ఏం చేస్తారు మన వాళ్ళు. మిత్రులారా, మనం మాత్రం జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలా. మనకు ఎవడైనా సరే మన ఊరిలో కావచ్చు, మన వీధిలో కావచ్చు, మనం పనిచేసే చోట కావచ్చు, ఎవడైనా కొత్తగా కనిపిస్తే ఖచ్చితంగా మనం కూడా ఒక కన్నేసి ఉండాలి. సరే, మనకేమి ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు చూసుకుంటారులే, పోలీసులు చూసుకుంటారులే, ప్రభుత్వం చూసుకుంటారులే, సైనికులు చూసుకుంటారు అనుకుంటే నువ్వేం చేస్తావు? గాడిదలు కాచావా? చెప్పా కదా, ఇప్పుడు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మన దేశం మనకేమి ఇచ్చిందనే కాదు, మనం మన దేశానికి ఏం చేస్తున్నా కూడా ఆలోచించాలా. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దేశాన్ని కాపాడుకోవడానికి ఒక సైనికుడిలాగా పనిచేయాలా. దేశానికి వ్యతిరేకంగా ఏమి జరిగినా కూడా చూస్తా ఊరికే ఉండకూడదు. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూడా ఒప్పుకోకూడదు. అర్థమైందా? మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సైనికులే. మన దేశాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అది గుర్తుపెట్టుకుంటే మన దేశానికి ప్రపంచంలో డోకానే ఉండదు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు ఇంకా కూడా మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దేశ వ్యతిరేక శక్తులు కొన్ని ఛానళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్లకు ఆ వ్యూస్ కానీ లేకపోతే ఆ వచ్చే కామెంట్లు కానీ ఆ సబ్స్క్రైబర్లు చూస్తే వారి ఏంద్రా స్వామి మనం ఎంత వెనకబడి ఉన్నామనిపిస్తుంది. అంటే జాతీయవాదులేమో అంత తక్కువ మంది ఉన్నారా, అంత డల్గా ఉన్నారా? కానీ ఈ దేశంలో దేశ వ్యతిరేక శక్తులు అంతకు మించి ఉండారా? చెప్పుకునేదానికి సిగ్గుపోతుంది. అది విషయం అయితే ఇంకా నిర్ణయం మీ చేతుల్లోనే ఉండాలి. జై శ్రీరామ్, జై హింద్.